నమస్తే. అవకాడోలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ ఇది అందరికీ సమానంగా మేలు చేయదు. అవును, కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అవకాడో పండు గురించి తెలియని వారు ఉండరు. ఈ మెత్తని ఆకుపచ్చ పండు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందిస్తుంది. అందుకే కొందరు దీనిని హార్ట్ ఫ్రెండ్ అని పిలుస్తారు. మరికొందరు దీనిని బరువు తగ్గడానికి మ్యాజిక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. అయితే అవకాడోలో ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ అందరికీ సమానంగా మేలు చేయదు. అవును, కొందరికి ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇది దాదాపు చక్కెర రహితం. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది సూపర్ ఫుడ్. ఇందులోని ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక సమయం కడుపు నిండుగా ఉంచుతాయి. దీంతో ఆకలిని తగ్గించి క్యాలరీల నియంత్రణను సులభతరం చేస్తుంది. అవకాడోను ఎవరు తినకూడదు. అవకాడోలో కొవ్వు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దానిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. కిడ్నీ రోగులు దీనిని మితంగా తినాలి, ఎందుకంటే ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉంటే ఇందులోని అదనపు పొటాషియం శరీరానికి హానికరం కావచ్చు. లాటెక్స్ అలర్జీలు ఉన్నవారు వీలైతే దానిని నివారించాలి. అలాగే కాలేయ సమస్యలకు కూడా ఇది అంత మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు సగం అవకాడో అంటే సుమారు 50 నుండి 70 గ్రాములు తింటే సరిపోతుంది అంటున్నారు. గుండె, మధుమేహ రోగులు దీన్ని రెగ్యులర్ డైట్లో ఉంచుకోవచ్చు. కిడ్నీ, లివర్ రోగులు మాత్రం వైద్యుడిని సంప్రదించిన తరువాత మాత్రమే దీనిని తినాలి. అవకాడో నిస్సందేహంగా సూపర్ ఫుడ్, కానీ ఇది అందరికీ ఒకేలా మేలు చేయదు అనే విషయం కూడా మర్చిపోకూడదు.